నమస్కారం. బ్రాహ్మణుల జీవితంలో యజ్ఞోపవీతం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది కేవలం ఒక దారం మాత్రమే కాదు, ఇది ధర్మబద్ధమైన జీవన విధానం, ఆధారాలకు సంకేతం. యజ్ఞోపవీతాన్ని ఉపనయనం అనే పవిత్రమైన సంస్కారం ద్వారా ధరింపజేస్తారు. ఉపనయనం అంటే దైవానికి దగ్గరయ్యే పదం అని అర్థం. ఈ పద్ధతి ద్వారా బ్రాహ్మణ బాలుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ప్రవేశించి వేద అధ్యాయానికి అర్హుడవుతాడు. ఈ పవిత్రమైన తంతు మూడిటితో ముడిపడి ఉన్నది. ఇవి 3 రుణాలను సూచిస్తాయి: దైవరుణం, ఋషిరుణం, పితృరుణం. దైవరుణం దేవతల పట్ల మన బాధ్యత. ఋషిరుణం వేదజ్ఞానం ప్రసాదించిన ఋషుల పట్ల మన కృతజ్ఞత. పితృరుణం కుటుంబ పరంపరను కొనసాగించే బాధ్యత. యజ్ఞోపవీతం ధరిస్తే ద్విజుడు అంటే 2వ జన్మ పొందినవాడు అనే అర్హత లభిస్తుంది. ఇది ఒక వ్యక్తికి విద్య, జ్ఞానం, నైతికత అనే మార్గాలను అందిస్తుంది. జపానికి, హవనానికి, వేద పారాయణానికి, పూజా విధానాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ప్రతిరోజు గాయత్రి మంత్రం జపించడం ద్వారా ఈ పవిత్ర కార్యానికి మరింత శోభ కలుగుతుంది. మన శ్రీ 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 విజయదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక ఉపనయన మహోత్సవం జరగనుంది. తేదీ 14/4/2025 సోమవారం ఉదయం 8:25 స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్నంలో జరగనుంది. ఈ మహత్ కార్యంలో కేవలం 11 మంది వటువులకు మాత్రమే అవకాశం ఉంది. ఒక్కో వటువుకు 3,116 రూపాయలు ఫీజుగా నిర్ణయించబడింది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 10/4/2025. కావలసిన యజ్ఞోపవీత, వస్త్రాలు మరియు ఇతర పూజా సామగ్రి ఆలయం నుంచే అందించబడును. పేర్లు నమోదు చేసుకున్నవారు 14/4 ఉదయం 5:30 గంటల వరకు ఆలయానికి రావాల్సి ఉంటుంది. మీరు సంప్రదించవలసినటువంటి వ్యక్తులు: వి జనార్దన్ శర్మ 9921214441, కె హరిప్రసాద్ 8639081959. तत्सवितुर्वरेण्यं